జామ తోట అండి ఇది. ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న కొమ్మలు వచ్చి వాటికి 2-3 కాయలు వస్తాయండి. చెట్టు బలమైన కొమ్మలు మనకు అందనంత ఎత్తులో వెళ్ళినప్పుడు అది ఎంత పెద్ద కొమ్మైనా కట్ చేయాలండి. దాన్ని కట్ చేస్తే 5-10 చిన్న చిన్న కొమ్మలు వస్తాయి. వచ్చిన ప్రతి కొమ్మకి 2 కాయలు తప్పకుండా వస్తాయి. అంటే అర్థం చేసుకోండి, ఒక్క పెద్ద కొమ్మని కట్ చేస్తే 5-10 చిన్న చిన్న కొమ్మలు వస్తాయి. వాటికి మళ్ళీ 2-3 కాయలు వస్తాయి. అసలు ఆ కాయ బరువు ఆగుతుందా అన్నట్టుగా ఉంటాయండి. లేత లేత కొమ్మలకి చిన్న చిన్న పిందెలు వస్తాయి. ఇది ప్రూనింగ్ టెక్నిక్ అండి. చూడండి, ఎంత పెద్ద కొమ్మైనా కట్ చేయొచ్చు. ఖచ్చితంగా కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా పిలకలు వస్తాయండి. చూడండి, ఇదంతా పిలకలు అసలు లేవు. యాక్చువల్గా మీదికి వెళ్ళిన కొమ్మని కట్ చేస్తే ఏ విధంగా చిన్న చిన్న కొమ్మలు వస్తున్నాయి చూడండి. ప్రతి కొమ్మకి 2, 3, 4, 5 కొమ్మ సైజుని బట్టి వస్తున్నాడు. ఆ చిన్న కొమ్మ కూడా వస్తాయండి. సో మీ ఇంట్లో కూడా జామ చెట్టు ఒక్కటి ఉన్నా, మీరు జామ తోట ఉన్నా ఖచ్చితంగా ప్రూనింగ్ చేయాలండి. ప్రూనింగ్ చేస్తే అసలు మీ కొమ్మ అందే అంత ఎత్తులోనే ఎన్ని కాయలు వస్తున్నాయో చూడండి. పెద్ద చెట్టుకు కాసే కాయలన్నీ చిన్న చెట్టుకే కాస్తాయండి. ఖచ్చితంగా ప్రూనింగ్ చేయండి, ఈజీగా మీరు తెంపుకోవచ్చు.